వెల్కమ్ టు మెగానన్ టీవీ. బన్నింగ్ టాపిక్. దేశంలో జరుగుతున్న భారీ అభివృద్ధి వెనుక భారతీయ రైల్వే ఇంజనీరింగ్ టాలెంట్ కీలక పాత్ర పోషిస్తుంది. సముద్రాలపై నుంచి హిమాలయాల వరకు దేశం నలుమూలల అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది. ఆ వివరాలు ఏంటో తెలుసుకోవాలంటే మాత్రం లెట్స్ వాచ్ నౌ. భారతదేశం రూపురేఖలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్లో దేశం సరికొత్త శిఖరాలను అందుకుంటోంది. దేశంలో జరుగుతున్న ఈ భారీ అభివృద్ధి వెనుక భారతీయ రైల్వే ఇంజనీరింగ్ టాలెంట్ కీలక పాత్ర పోషిస్తుంది. సముద్రాలపై నుంచి హిమాలయాల వరకు దేశం నలుమూలల అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది. క్లిష్టమైన ప్రాంతాల్లో కూడా రైలును పరుగులు పెట్టిస్తుంది. ట్రైన్ ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ను పూర్తిగా రీడిఫైన్ చేస్తోంది. సముద్రంపై అద్భుతం. తమిళనాడులో సముద్రంపై కట్టిన కొత్త పాంబాన్ బ్రిడ్జ్ ఇండియన్ ఇంజనీరింగ్ చరిత్ర సృష్టిస్తోంది. 2025 ఏప్రిల్ 6న ఓపెన్ అయిన ఈ బ్రిడ్జ్ దేశంలోనే ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ టెక్నాలజీతో నిర్మించిన సముద్రపు వంతెనగా నిలిచింది. 110 ఏళ్ల పాత బ్రిడ్జ్ స్థానంలో వచ్చిన ఈ 2.07 కిలోమీటర్ల నిర్మాణం చాలా ప్రత్యేకం. దీని మధ్యలో ఉండే 72 కిలోమీటర్ల భాగం కేవలం 5 నిమిషాల్లోనే 22 మీటర్ల పైకి లేస్తోంది. దీంతో రైళ్ల రాకపోకలకు డిస్టర్బెన్స్ లేకుండా కింద నుంచి షిప్స్ ఈజీగా వెళ్లిపోతాయి. సుమారు 700 కోట్ల బడ్జెట్తో కట్టిన ఈ వంతెన రామేశ్వరం వెళ్లే లక్షలాది భక్తులకు ఒక సేఫెస్ట్, ఫాస్టెస్ట్ ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫర్ చేస్తుంది. హిమాలయాల్లో బ్రిడ్జ్ దాదాపు 30 ఏళ్ల నిరీక్షణ తర్వాత కాశ్మీర్ను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపే ఉదంపూర్, శ్రీనగర్, బరాముల్లా రైల్ లింక్ కల నెరవేరింది. హిమాలయాల వంటి అత్యంత కష్టమైన, డేంజరస్ ఏరియాలో ఇది ఒక గొప్ప సక్సెస్గా నిలిచింది. ఈ ప్రాజెక్ట్లో 2 ఐకానిక్ బ్రిడ్జ్లు ఉన్నాయి. ఒకటి చినాబ్ బ్రిడ్జ్. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్. నది నుండి 359 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ వంతెన ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎక్కువ ఎత్తు ఉంటుంది. గంటకు 260 కిలోమీటర్ల స్పీడ్తో వీచే గాలులను కూడా ఇది తట్టుకోగలదు. రెండోది అంజీకాద్ బ్రిడ్జ్. ఇది ఇండియాలో ఫాస్ట్ కేబుల్ బేస్డ్ రైల్వే బ్రిడ్జ్. 96 భారీ కేబుల్స్ సపోర్ట్తో నిర్మించిన ఈ బ్రిడ్జ్ నది నుంచి 331 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా దేశంలోనే లాంగెస్ట్ రైల్వే టన్నెల్ కూడా ఉంది. ఇప్పుడు కత్రా, శ్రీనగర్ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ సేవలు ప్రారంభం కావడంతో జర్నీ టైం భారీగా తగ్గింది. ఇది టూరిజంతో పాటు స్థానిక రైతుల పంటలను దేశమంతా తరలించడానికి పెద్ద ప్లస్ పాయింట్. మిజోరాం, మణిపూర్ కనెక్టివిటీ ఈశాన్య రాష్ట్రాలను దేశంతో కనెక్ట్ చేయడంలో రైల్వే డిపార్ట్మెంట్ వడివడిగా అడుగులు వేస్తోంది. రీసెంట్గా ఓపెన్ అయిన బైరబీ సైరంగ్ లైన్ మిజోరాం రాజధాని ఐజ్వాల్ను నేషనల్ రైల్వే నెట్వర్క్ దగ్గర చేసింది. త్వరలోనే బిరిజం, ఇంఫాల్ రైల్వే లైన్ ద్వారా మణిపూర్ రాజధాని ఇంఫాల్ను కూడా కనెక్ట్ చేయనున్నారు. ఈ రూట్లో 45 టన్నెల్స్, ఇజయ్ నదిపై ప్రపంచంలోని అత్యంత ఎత్తైన పియర్ బ్రిడ్జ్ కడుతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే భారత్ ట్రాన్స్ ఏషియన్ రైల్వే నెట్వర్క్స్తో కనెక్ట్ అయి ఇంటర్నేషనల్ ట్రేడ్కు ఒక కీ హబ్గా మారబోతోంది. టెక్నికల్ వండర్స్ పారీ నిర్మాణాలే కాదు, రైళ్ల ఆపరేషన్లోనూ ఇండియన్ రైల్వే కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇటీవల రుద్రాస్త్ర అనే 4.5 కిలోమీటర్ల పొడవైన గూడ్స్ రైలును సక్సెస్ఫుల్ గా నడిపింది. ఏకంగా 7 ఇంజన్లు, 354 వ్యాగన్లతో కూడిన ఈ భారీ రైలును లైవ్ ట్రాక్ పై నడపడం మామూలు విషయం కాదు. ఫ్యూచర్ విషయానికి వస్తే వందే భారత్ రైళ్లలో స్లీపర్ వెర్షన్లు రాబోతున్నాయి. ఇవి అందుబాటులోకి వస్తే మెయిన్ రూట్లలో జర్నీ టైంను భారీగా తగ్గించి ప్రయాణికులకు ఒక వరల్డ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తాయి.